బెట్టింగ్ యాప్స్కు 1000 మంది బలి. గత ఏడాది రాష్ట్రంలో పరిస్థితి ఇది. ఒక 1000 మంది బెట్టింగ్ యాప్స్ ఆడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య 1000. ఏది తెలంగాణ రాష్ట్రంలో. ఆ యాప్స్కు వ్యతిరేకంగా మొదలైన సోషల్ వార్. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు ఒక్కొక్కడిని ఇట్లాంటి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ల మీద పీడీ యాక్ట్ పెట్టాలి. 1 సంవత్సరం పాటు వాడు బయటకు రాకుండా జైలునే ఉండాలి. ఎవడైతే ప్రమోట్ చేస్తున్నాడో ఇమీడియట్గా జైలు వేసేయాలి. ఇప్పుడు దీని మీద అసెంబ్లీలో చట్టం తీసుకురావాలి. ఒక సజ్జనారో లేకపోతే ఇంకెవరో ఒక్కరే మార్చలేరు ఈ వ్యవస్థని, ఈ ఇంత దారుణమైనటువంటి వ్యవస్థని. ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకొని పిల్లల భవిష్యత్తును నిర్మించాలి అన్న ఆలోచనతో ఒక చట్టం తీసుకురావాలి. వాడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడా, వాడిని రెండో ఆప్షనే ఆలోచించొద్దు, ఇమీడియట్గా వాడిని తీసుకుపోయి జైలు వేయాలి, పీడీ యాక్ట్ పెట్టాలి. ఇప్పుడు మీరు ఈ నకిలీ విత్తనాలు అమ్మినోడి మీద, ఆ డ్రగ్స్ అమ్మినోళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద పెడుతుంటారు కదా. సో అట్లాంటి బలమైన చట్టాన్ని తయారు చేయాలి. మొదట కొంత లాభాలు చూపించి ఆ పైన ముంచుతున్న మోసగాళ్ళు, ఉచ్చులో చిక్కుకొని జీవితాలు చాలిస్తున్న యువత. ఈ దందాపై నా అన్వేషణ, రామాబాయి వంటి నెటిజన్ల పోరాటానికి మద్దతుగా నిలిచిన ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ ట్రెండింగ్లో సే నో టు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వాళ్ళపై చర్యలకు సర్కార్ ఆదేశం. ఇప్పుడు ఆ నా అన్వేషణ అనే అతను ముందు నుంచి దాని మీద చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాడు. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు, నిమిషాల వ్యవధిలో 1000 రూపాయలు మన అకౌంట్లో చూపెడతారు. కూర్చున్న దగ్గరనే, అది గంటల్లోనే లక్షాధికారి కావచ్చు, కోటీశ్వరులు అయిపోవచ్చని మనకు ఎక్కడ లేని ఆశలు చూపించి ఉచ్చులోకి దింపుతారు. బానిసలుగా మార్చేసుకుంటారు. జేబులు ఖాళీ చేసి, ఇల్లు గుల్ల చేసి మన బతుకులను రోడ్డు మీదకి ఈడుస్తారు. ఇది బెట్టింగ్ యాప్స్ దందా. ఇప్పుడు ఏ గల్లీలో చూసినా, ఏ అడ్డాలో చూసినా యువత వీటి చుట్టే తిరుగుతున్నారు. సెల్ ఫోన్లో యాప్స్ డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ కాయడం, గేమ్స్ ఆడడంపైనే గంటలకు గంటల టైం వెచ్చిస్తున్నారు. యూట్యూబర్ హర్ష సాయి పైన కేసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టుగా గుర్తింపు. బాధితుడి ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల చర్యలట. పెట్టిపడేయండి, ఒక్కొక్కటి మీద పీడీ యాక్ట్ పెట్టిపడేయండి. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఆడ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చే పైసలతోటి ఏనో పండ్ల బండి దగ్గరనో ఆడనో ఇన్నోనో సడన్గా సర్ప్రైజ్ అని 10,000 5,000 ఇస్తే దాన్ని పెద్ద ప్రమోషన్ చేసుకుంటాడు. మనం అందరం సప్పట్లు కొడుతుంది. వాడు చేసే దందా అయింది వెనకాల మొత్తం ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయాలి. ఆ బెట్టింగ్ యాప్ని ఒక్కడు ప్రమోట్ చేయడం వల్ల, ఆ ప్రమోషన్ వల్ల ఎంతమంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ ఆడి, పైసలు లేకపోతే లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఆ లోన్ యాప్స్ ద్వారా డబ్బులు లోన్లు తీసుకొని చివరికి ఆ లోన్ యాప్స్ కట్టకపోతే వాడు వేధిస్తే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, పిల్లలను కోల్పోయి ఎదిగొచ్చిన బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ ఎంత భయంకరంగా ఉంటుంది. ఎంతమంది చనిపోయారు తెలంగాణలో? 1000 మంది పిల్లలు చనిపోయారట. 1,000 మెంబర్స్ ఓన్లీ ఇన్ 1 ఇయర్. దీన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తులో అత్యంత 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 పెద్ద ప్రమాదం మన ఇంటికే రావచ్చు. ఈ లోన్ యాప్స్ అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ వీటిని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉంది. ఎవడు వీటిని ప్రమోట్ చేసినా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి. ప్రభుత్వం దీనికి ఇనిషియేట్ తీసుకొని చేస్తేనే అవుతుంది. బెట్టింగ్ యాప్స్ దందాను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ పేరుతో ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన ఇటీవల కేసులు కూడా నమోదైనవి. వీరిలో సూర్యాపేట జిల్లాకు చెందిన భయ్యా సన్నీ యాదవ్ వంటి వారు ఉన్నారు. తాజాగా హర్ష సాయి అనే యూట్యూబర్ పైన కేసు ఫైల్ అయింది. ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయించి ఎప్పటికప్పుడు బెట్టింగ్ యాప్స్ నిర్వహణపైన మానిటరింగ్ చేయాలని పోలీస్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్స్ను గుర్తించి వాటిని టెక్నాలజీ సహాయంతో అడ్డుకట్ట వేయాలని, యాప్స్కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని స్పష్టం చేసినట్టుగా తెలిసింది. ఈ చర్యలతో దిగివస్తున్న కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు క్షమాపణ చెబుతూ వీడియోలు చేస్తుంటే, మరికొందరు మాత్రం గతంలో తాము చేసిన బెట్టింగ్ యాప్స్ వీడియోలను, అకౌంట్స్ను తొలగిస్తున్నారు. మొన్న ఒక వీడియో పెట్టిన సురేఖ కూతురు పేరేదో ఉంది, క్షమించండి నేను ఇక నుంచి చేయను అని. ఎందుకు చేసిరామా ఇంతకాలం? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలా, పైసలు బాగా దొబ్బాలి, ఎంజాయ్ చేయాలి, ఆ గోవాలకి అటు ఇటు పోయి. ఏం దందా ఇది?
సో ఈ హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతున్నది, హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్. సో ఈ హ్యాష్ ట్యాగ్ని విపరీతంగా వైరల్ చేసే ప్రయత్నం చేయండి. ఓన్లీ గత ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపినాయి. పట్టణాలు, పల్లెల్లో యథేచ్ఛగా బెట్టింగ్లు పెరిగిపోయినాయి. చిరు వ్యాపారాలు చేసేవారు, చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా బెట్టింగ్ యాప్స్కు అడిక్ట్ అవుతున్నారు. మొన్న ఎక్కడ ఈ కోదాడ దగ్గర ఒక విలేజ్ అట, ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్న పిల్లల్ని పేరెంట్సే పిలిపించి ఆడిచ్చిరట. బెట్టింగ్ కాదు, షేర్ మార్కెట్ ఏదో మొత్తానికి. అట్లా ఒక విలేజ్లో చాలామంది అట్లా ఆడుతున్నారట.